ఒక చిన్న సంఘటనతో నేను నా ప్రసంగాన్ని మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. ఉద్యోగాలు సరిగా దొరకనటువంటి రోజుల్లో ఒక వ్యక్తి బోర్డు పెట్టాడు, ఉద్యోగాలు ఇప్పించబడును అని. చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఉద్యోగ వేటలో విసిగిపోయిన వాళ్ళు ఆ బోర్డు చూసి చాలా ఆశతోటి ఆయన ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక సంఘటన తరచుగా ఎదురయ్యేది. ఏంటంటే అక్కడ ఒక ప్యూన్ కూర్చొని ఉండేవాడు బయట స్టూల్ వేసుకుని. ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నా అన్నటువంటి వ్యక్తి లోపల రూమ్లో కూర్చొని ఉండేవాడు. వచ్చిన ప్రతి ఒక్కడిని బాస్ ఈజ్ బిజీ అని బయట కూర్చోబెట్టేవాడు. గంటలు గడిచేవి, బాస్ లోపలికి పిలిచేవాడు కాదు. ఎప్పటికో ఒక కాల్ వచ్చేది. ఏమిటి అని లోపలికి తొంగి చూస్తే బాస్ ముందు ఒక 10 టెలిఫోన్లు, ఎప్పుడు టెలిఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఏకకాలంలో 4 టెలిఫోన్లలో ఆయన మాట్లాడుతూ సతమతమవుతూ ఉండేవాడు ఆ అద్దంలోంచి చూస్తూ ఉంటే. పాపం బయట ఉన్న వాళ్ళు కూడా బాస్ మన పనే కదా చేస్తున్నాడు, చాలామందితో సంబంధాలు పెట్టుకున్నాడు అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ఒక రోజున ఓ నిరుద్యోగి వచ్చాడు బాస్ దగ్గరికి వెళ్ళాలని. బయట ప్యూని యథావిధిగా ఆపేశాడు. లేదయ్యా, నేను లోపలికి వెళ్ళాలన్నాడు అతను. లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, బాస్ గారు బిజీగా ఉన్నారు అని అన్నాడు. లేదు, చాలా అర్జెంట్ ఇది, నేను లోపలికి వెళ్ళాలని అతను బలవంతంగా తలుపు నెట్టుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత బాస్కి కోపం వచ్చింది. నువ్వు అనుమతి లేకుండా ఎందుకు లోపలికి వచ్చావు అని అతన్ని కోపంగా చూశాడు. చూస్తే, ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడడం ఆపిస్తే ఒక్క నిమిషం నేను మాట్లాడతాను అన్నాడు. ఏంటి అన్నట్టుగా చూశాడు. మీరు మాట్లాడుతున్న టెలిఫోన్లకి కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాను సార్ అన్నాడు. డూప్లికేసీ, వేషధారణ, మోసం చేయడం, అబద్ధంలో బతకడం మనకు అలవాటైపోయింది. అందుకనే మనము అసలు కంటే నకిలీని ఎక్కువ ఆదరించడం మొదలుపెట్టాం. చూడండి, ప్రపంచంలో బహుశా డూప్లికేట్స్ భారతీయులు వాడినంత ఎవరు వాడరు. అవునా? ఒరిజినల్ కంటే మనం డూప్లికేట్ని ఇష్టపడతాం. ఎందుకని? అబద్ధానికి అలవాటు పడిపోయాం. మన దేశంలో, మన సంస్కృతిలోనే అంతర్భాగంగా ఈ నైజం ఉంది. ఏమిటంటే 1000 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయొచ్చు, ఆ తర్వాత కొంపకు వెళ్ళినా నాకు సంబంధం లేదు. అబద్ధాలాడి గొప్ప పనులు కూడా చేయొచ్చట. వారిజాక్షులందు వైవాహికములందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము డొందడదిపా అన్నది ఒక నీతి శతకంలో ఉన్నమాట. అంటే అమ్మాయిల విషయంలో అబద్ధాలు ఆడచ్చట, పెళ్ళిళ్ళప్పుడు కూడా అబద్ధాలు ఆడచ్చట, అగ్రకులాల్ని రక్షించే విషయంలో కూడా అబద్ధాలు ఆడచ్చట, గోవుల్ని రక్షించే విషయంలో కూడా అబద్ధాలు ఆడచ్చట. తప్పేం లేదట. అబద్ధానికి అలవాటు పడిన సంస్కృతిలో, జీవన శైలిలో మనం జీవిస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో అబద్ధపు బోధలు వచ్చినప్పుడు అప్పనంగా హక్కును చేర్చుకుంటున్నాం మనం. ఒకప్పుడు అబద్ధ బోధ చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు వచ్చి మన తలుపు తట్టాలి. మనం ముఖం చిట్లించుకుంటే వాళ్ళు లోపలికి రాలేరు. ఇప్పుడు అబద్ధ బోధ హాయిగా టెలివిజన్ ద్వారా మనకు వచ్చేస్తుంది. అబద్ధపు సంఘాలు, అబద్ధపు క్రైస్తవం, అబద్ధపు వాక్యం, అబద్ధపు బోధ మన మధ్య రాజ్యం వెళ్తుంది ఈరోజు. అందుకనే అసలు క్రైస్తవం ఏంటో తెలియని పరిస్థితి. ఇది అసలు క్రైస్తవం రా బాబు అని చెబితే మనల్నే వింతగా చూసే పరిస్థితి. డాక్టర్ రవి జకరియాస్ ఏమన్నాడంటే, మనం ఫిక్షన్కి ఎంత అలవాటు పడ్డామంటే, అంటే కల్పితానికి మనం ఎంత అలవాటు పడ్డామంటే, సత్యం కనపడితేనంట అది స్ట్రేంజ్గా ఉందంట, అది వింతగా తోస్తుందట. ఎందుకంటే కల్పితానికి, అసత్యానికి అలవాటు పడిపోయాం. ఈరోజు మీ ముందు నేను 4 నకిలీ క్రైస్తవ్యాల్ని
ఆవిష్కరించబోతున్నాను. మీకు తెలిసినవే, కానీ మీకు వివరించకపోతే పూర్తిగా తెలియదు. మొదటి క్రైస్తవ్యాన్ని నేను గమనించింది ఏంటంటే, మన ఆంధ్రదేశంలో ఈ క్రిస్టియానిటీ. మీరు ఈ టికెట్ చూసి ఉంటారు కదా, ఈ కామర్స్, ఈ మార్కెటింగ్, ఈమెయిల్, ఇవి వినుంటారు. పాపం అవి చాలా మంచివి. ఈ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్. అక్కడ ఈ క్రిస్టియానిటీ అలాంటిది కాదు. ఈ స్టాండ్స్ ఫర్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అనుభవం కోసం పాకులాడేటువంటి, అనుభూతి కోసం పాకులాడేటువంటి క్రైస్తవం. దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేసి తీరాల్సిందే, అప్పుడుగా ఆయన దేవుడు కాదు. అందుకని అద్భుతాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ సంగతి అద్భుతాలు చేసే వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే మీ మధ్యలోకి వచ్చి వాళ్ళు అద్భుతాలు చేసేస్తూ ఉంటారు. చెయ్యేస్తారు, పడిపోతారు. అద్భుతం. వాళ్ళకి డబ్బులు ఇస్తే సడన్గా అదేమిటో కానీ అప్పుడు దాకా ఏ డాక్టరు మాయం చేయలేని కణితి కడుపులో మాయం అయిపోతుంది. అద్భుతం. అద్భుతం చేస్తేనే దేవుడు, లేకపోతే ఆయన దేవుడు కాదు, అయినా నాకు అక్కర్లేదు. ఇది ధోరణి. లేదా ఇమోషన్, భావావేశం ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తే ఒకప్పుడు ఓ మౌనం, ఓ ప్రశాంతత. ఇప్పుడు ఎంత హడావిడి ఉంటే అంత ఆత్మ వచ్చినట్టు, ఎంత గందరగోళం అయితే అంత ఆత్మను పొందుకున్నట్టు, ఎంత డ్రమ్ము బీటు ఎక్కువైతే అంత ఆత్మలో పురికొల్పు పొందినట్టు. ఎమోషన్ కావాలి. అందుకనే కుర్రకారు, క్రైస్తవ కుర్రకారు ఎక్కడ మ్యూజిక్ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. అది కూడా అర్థం కాని మ్యూజిక్ ఉన్న చోటుకే వెళ్తారు. ఎంత అర్థం కాకపోతే అంత అర్థమైనట్టు. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. క్రైస్తవ ఆనందం అంతర్గతమైంది, బహిర్గతమైంది కాదు. బయట నుంచి ఏదో నన్ను గోకితే ఆనందం వచ్చిందనుకోండి, అది ప్రభువు ఆనందం కాదు. హృదయంలో ఉన్న ప్రభువు నుంచి వచ్చే ఆనందం లోపల నుంచి బయటకు వస్తుంది, బయట నుంచి లోపలికి వెళ్ళదు. మ్యూజిక్ మీద ఆధారపడో, ఇంకా దేని మీద ఆధారపడో, అరుపులు కేకల మీద ఆధారపడో నువ్వు ఆనందాన్ని, ఎమోషన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే దేవుని సన్నిధిలో, నువ్వు బయటికి రాగానే అది పోతుంది. టైర్, గాలి తీసేసిన టైర్ లాగా. క్రైస్తవం ఒక అనుభూతి కాదు, అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిన ఫీలింగ్ కాదు. క్రైస్తవం అద్భుతాల పుట్ట కాదు. గమనించండి, యేసుక్రీస్తు మనందరికంటే అద్భుతమైన అద్భుతాలు చేశాడు, మన బోధకుల కంటే అద్భుతాలు చేశాడు. కానీ ఎప్పుడు బోర్డు పెట్టలా, ఇక్కడ అద్భుతాలు చేయబడను అని. మనం బోర్డు పెట్టి జనాలను ఆకర్షిస్తున్నాం, డబ్బులు చేసుకుంటున్నాం. ఈ క్రిస్టియానిటీ ఎక్కువైపోయింది. అపోస్తలులు అద్భుత కార్యాలు చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడు అద్భుతాలని హైలైట్ చేయలే. అద్భుతాలు సృష్టించిన పౌలు తన వస్త్రాలు, తన నీడను పట్టుకుంటేనే స్వస్థపడినటువంటి సందర్భాలు. అటువంటి మహోన్నతుడైనటువంటి పౌలు భక్తుడు తన జీవితంలో అద్భుతం కోసం అడిగితే దేవుడు అన్నాడు, నేను చేయనన్నాడు, నా కృప నీకు చాలనన్నాడు. అద్భుతాలు చేస్తేనే దేవుడు కాదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మీకు గుర్తు చేస్తాను. వాళ్ళ ధోరణి చూడండి. నేటి క్రైస్తవ్యానికి అభిముఖంగా ప్రయాణించే భిన్నమైన ధోరణి వాళ్ళది. దేవుని పట్ల వాళ్ళకున్న కాంక్ష, దేవుణ్ణి వాళ్ళు దృష్టిస్తున్న విధానం. రాజు తన ప్రతిమను చేసి దానికి మొక్కమని తాకీదునిస్తే, అలా మొక్కకపోతే మరణదండన ఉంటుందని చెబితే, రాజు ప్రతిమకి మొక్కమని చెబితే, వాళ్ళని తీసుకొచ్చి అగ్నిగుండం బయట నిలబెడితే, మరుక్షణంలో అగ్నిగుండంలో వేస్తే కాలి మసి బూడిదైపోతారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో రాజుగారి ముందు వాళ్ళు చెప్పిన మాటలు ఎంత ధైర్యమైన మాటలు, ఎంత దమ్మున్న మాటలు.
రాజా, మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. తర్వాత స్టేట్మెంట్ ఏంటి? రక్షింపకపోయినను మేము నీ ప్రతిమకు మొక్కం. అద్భుతం కోసం చూడలా వాళ్ళు అద్భుతం కోసం చూడలా. మా దేవుడు అద్భుతం చేయగల సమర్థుడు, కానీ అద్భుతం చేయకపోయినా మేము ఆయన్నే సేవిస్తాం. అలాంటి క్రైస్తవులు ఉన్నారా రాజమండ్రిలో? నేను నా 14వ ఏట 8th క్లాస్ అయిపోయే నాటికి మారు మనసు పొందాను. ఒక VBSలో వెనక్కి వెళ్ళిపోయాను, లోకంలో కలిసిపోయాను. 21వ సంవత్సరాన మళ్ళీ ప్రభువుకి సమర్పించుకున్నాను. ఆ రోజున నా గుండెల మీద ఒక మాట రాసుకున్నాను. దేవా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు. నా జీవితంలో ఇక మీదట నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా నేను నిన్ను సేవిస్తాను. ఎందుకంటే ప్రాణం ఇచ్చేసావు కాబట్టి ఇంకా నాకేమీ వద్దని చెప్పాను నేను. ఈ రోజు వరకు భౌతికమైన ఏ అవసరాన్ని, ధనాన్ని నేను ఆయన్ని ఎప్పుడు అడిగి తీరను. నాకు అన్ని ఇచ్చాడు ఆయన. అద్భుతాలు చేస్తూ ఉంటే, ఆయన్ని మీరు పూజిస్తూ ఉంటే, సేవిస్తూ ఉంటే ఇంకా మీ భక్తిలో గొప్పతనం ఏమిటి? ప్రాణం ఇచ్చాడు, అది చాలదా? మీకోసం సిలువలో రక్తం కార్చాడు, అది చాలదా? దేవాతి దేవుడు మనందరినీ సృజించి సర్వకాల సర్వావస్థల్లో సృష్టి లయ స్థితి లయలకు కారణభూతుడైన వాడు, మాట చేత ప్రపంచాన్ని నిర్మించి మాట చేత ప్రపంచాన్ని నిర్వహించే దేవుడు. గుప్పిలి విప్పితే, క్యాషువల్ లీవ్ తీసుకుంటే, కాసేపు కునుకు వేస్తే మనందరం నాశనం అయిపోతామే. అట్లాంటి వాడు తాను దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదే, దిగిపోయాడే మన స్థాయికి. ఇంతకంటే త్యాగం కావాలా? ఇంతకంటే ఏం చేయాలి ఆయన మనకి? అద్భుతాలు కావాలా? ఆయన చేస్తే థ్యాంక్ గాడ్, చేయకపోయినా థ్యాంక్ గాడ్. ఏది అసలు క్రైస్తవం? అద్భుతాల క్రైస్తవం, అనుభవాల క్రైస్తవం, అనుభూతుల క్రైస్తవం. ఈ క్రిస్టియానిటీ నకిలీ క్రైస్తవం. అది I have seen a second type of duplicate Christianity in Andhra Pradesh. రెండవ నకిలీ క్రైస్తవాన్ని నేను చూశాను. ఇట్ ఈస్ పీ క్రిస్టియానిటీ. MNOP, ప్రాస్పెరిటీ క్రిస్టియానిటీ. దేవుడి దగ్గరికి వస్తే డబ్బులు ఇవ్వాలి. ఆశీర్వాదం అంటే డబ్బులు, కార్లు, బంగళాలు. అవి తప్పు కాదు, కానీ అదే ఆశీర్వాదం అనుకుంటారే అది తప్పు. అవి ఇస్తేనే దేవుడు అనుకుంటారే అది తప్పు. దేవుడు ఏమన్నా మహేష్ బాబా బిజినెస్ మ్యాన్? ఆయన కాదే. నువ్వు 10,000 ఇస్తే 1,00,000 ఇస్తా, 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తే 1,00,000 ఇస్తా అని చెప్పడానికి, నీకు 1,00,000 ఇవ్వడానికి ఆయనకు 10,000 కావాలా? అవసరం లేదే. తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాదు కదా ఆయన. భూమిని నిర్మించి, లోకాన్ని నిర్మించి, ఈ ప్రపంచాన్ని నిర్మించి, దానిపైన అతీతంగా దాన్ని పరిపాలించేవాడు కదా ఆయన. భూమియు అందులో ఉన్న సమస్తమును యెహోవాదే కదా. ఆయన మనకేమన్నా ఇవ్వాలంటే ఆయన ఏమన్నా బ్యాంకా? ఆయన దగ్గర దాచిపెట్టుకోవాలా? వడ్డీ కట్టి మళ్ళీ ఇస్తాడా మనకి? ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే ఆయన ప్రాణం ఇచ్చేశాడు కాబట్టి ఇవ్వాలి. ఆయనకి ఏమిచ్చినా ఇంకా తరగదు కాబట్టి ఇవ్వాలి. ఎంత ఇచ్చినా సరిపోదు కాబట్టి ఇవ్వాలి. కృతజ్ఞతతో ఇవ్వాలి. ఆయన ఏదో ఇస్తాడని ఇస్తే అది బిజినెస్ మైండ్, అది బిజినెస్ మెంటాలిటీ. దేవుడు అంగీకరిస్తాడా మీకు కానుకను? ఈరోజు చాలా మంది పేద పాస్టర్లు ఉన్నారు. ఎందుకు వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు? ఈరోజు అనేక మంది కొండ జాతుల్లో, ఫారెస్ట్లో, అరణ్యాల్లో పులుల మధ్య జీవిస్తున్నటువంటి మిషనరీలు ఉన్నారు. నరమాంస భక్షకుల మధ్య జీవిస్తున్న మిషనరీలు ఉన్నారు. విశాఖ మన్యానికి వెళ్ళండి, మిషనరీలు ఎలా కష్టపడుతున్నారో మీకు తెలుస్తుంది. FMPB, IEM లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి నిస్వార్థంగా, త్యాగపూరితంగా. ఒక్కళ్ళైనా పంపిస్తామా వాళ్ళకి? వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవడానికి లేదు వాళ్ళకి. ఎందుకంటే
వాళ్ళు ఎప్పుడు చెప్పరు మీరు మాకిస్తే మీ కడుపులో కణితి మాయమవుతుందని. ప్రాస్పెరిటీ క్రిస్టియానిటీ ఎక్కువైంది. ధనం ఉంటేనే ధన్యత. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? ధనం ఉంటే ధన్యత అని చెప్పలా, ఆయన కోసం శ్రమపడ్డం ధన్యత అన్నాడు. ఆయనకి తలదాచుకోవడానికే చోట్లేదే. మీరు గొప్ప గొప్ప సంఘ భవనాలు కడుతున్నారు, మంచిది, చాలా సంతోషం. భారతదేశంలో ఈరోజు క్రైస్తవ సంఘాలు భవనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్ చూస్తున్నాను నేను, నాకు సంతోషంగానే ఉంది. కానీ సంఘం కట్టడం అంటే ఇటుకలతో కట్టడం కాదు, మనుషుల జీవితాలని కట్టడం. ఎందుకంటే సంఘం అంటే ప్రజ, పిలువబడిన ప్రజ, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, ఏర్పరచబడినటువంటి జనాంగం. మనుషుల్ని కట్టేవాళ్ళేరి. ఈ డబ్బు చిమ్మిట పడుతుంది, ఈ డబ్బుని దొంగలెత్తుకెళ్తారు. పరలోకంలో ఈ డబ్బు కనపడదు. డబ్బుతో సమస్య ఉంది, డబ్బు మంచిదే. డబ్బుతో సమస్య ఏంటంటే కొంతకాలం డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని ప్రేమించడం మొదలు పెడతాం. ఒకసారి ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత దేవుణ్ణి ప్రేమించడం మానేస్తాం. డబ్బుని దేవుణ్ణి ఒక్కసారే ప్రేమించలేం, అది సాధ్యం కాదు. యేసుక్రీస్తు వారు తేల్చి పారేశాడు ఆ విషయాన్ని. అందుకనే అపోస్తలులు, అందుకనే మిషనరీలు, అందుకనే యేసుక్రీస్తుని నిష్ఠగా పాటించినటువంటి వాళ్ళు ఎప్పుడు ధనదాహంతో లేరు, ధనవంతులు కాలేదు వాళ్ళు. ప్రాస్పెరిటీ గాస్పెల్ ఎక్కువైంది. పాపాన్ని ఖండించేటువంటి బోధకులు లేరు ఇప్పుడు, తప్పును తప్పుగా చూపించే బోధకులు లేరు ఇప్పుడు. హాయిగా ప్రసంగాలు చేయాలి. మనసుకి ఎలా ఉండాలంటే లేపనం రాసినట్టు ఉండాలి, మసాజ్ చేసినట్టు ఉండాలి ప్రసంగం అంటే. గద్దించేవాళ్ళు లేరు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు, కులాన్ని ఖండించేవాళ్ళు లేరు, కట్నాల్ని ఖండించేవాళ్ళు లేరు, పక్షపాతాన్ని ఖండించేవాళ్ళు లేరు, నకిలీ తత్వాన్ని, అసత్యాన్ని ఖండించేవాళ్ళు లేరు, పాపాన్ని ఖండించేవాళ్ళు లేరు. అలా ఖండిస్తే మరుసటి రోజు నుంచి డబ్బులు రావు సంఘానికి, కానుకలు రావు సంఘానికి. ప్రాస్పెరిటీ ఎక్కువైపోయింది. రేపొద్దున ఆయన సింహాసనం ముందు నుంచున్నప్పుడు నిలబడుతుందా ఈ క్రైస్తవం? డబ్బును నమ్ముకున్న క్రైస్తవం. డబ్బును నేను తిట్టట్లేదండి, డబ్బున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు, డబ్బు లేని వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు. కానీ ఎవరు వెళ్తారంటే డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు వెళ్తారు. ధన్యత అంటే, ఆశీర్వాదం అంటే ధనం సంపాదించడం కాదు, సుఖ సౌఖ్యాలతో తులతూగడం కాదు, క్రీస్తు కోసం త్యాగం చేయడం. త్యాగపూరిత క్రైస్తవం కావాలి మనకి. అవసరమైతే నా ధనాన్ని ఇచ్చివేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అవసరమైతే నా ఆస్తిని అమ్మివేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నా ఆస్తి కంటే, నా పరువు కంటే, ప్రతిష్ఠ కంటే, కీర్తి కంటే, పదవి కంటే, ప్రాస్పెరిటీ కంటే, సౌఖ్యం కంటే, సుఖం కంటే క్రీస్తును ఎక్కువగా ప్రేమించే క్రైస్తవం కోసం దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. వద్దామా ఆయన పాదాల దగ్గరికి? నన్ను వెంబడించేవాడు సమస్తాన్ని వదిలిపెట్టి రావాలి, తను తాను కూడా ఉపేక్షించుకోవాలి, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, నా ప్రేమతో పోల్చుకుంటే వాళ్ళని ద్వేషించాలి, అతడే నా శిష్యుడు అవుతాడు అని యేసు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అపోస్తలుల జీవితాల్ని చదివారా మీరు? ఎంత నిరాడంబరంగా ఉన్నారు. మిషనరీల జీవితాల్ని చదివారా మీరు? ఎంత నిరాడంబరత వాళ్ళకి. ఎందుకని? వాళ్ళు ఇహలోక సౌఖ్యాల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన త్యాగధనులు. త్యాగపూరితమైన క్రైస్తవం కావాలి మనకి. నాట్ ఈ క్రిస్టియానిటీ, నాట్ బి క్రిస్టియానిటీ. ఐ హ్యావ్ సీన్ అనదర్ డూప్లికేట్ క్రిస్టియానిటీ. మరొక నకిలీ క్రైస్తవ్యాన్ని నేను ఈ ఆంధ్రదేశంలో చూశాను. టీ క్రిస్టియానిటీ, ట్రెడిషనల్ క్రిస్టియానిటీ.
క్రైస్తవం అంటే ఆచార వ్యవహారాల పుట్ట. పండగలు నిర్వహించుకోవడం, పబ్బాలు గడుపుకోవడం. పండగ ఎంత బాగా చేస్తే అంత తృప్తి. ఆచారాలు. పౌలు కొలస్సీ పత్రికలో చాలా సుస్పష్టంగా చెప్పాడు, మానవులు పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహారాలని పక్కన పెట్టండి. ఆయనను అనుసరింపక మీరు వీటిని అనుసరిస్తున్నారు, అది తప్పు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆచారాలు ఏం చేస్తాయి? ప్రభువును ఆచరించకుండా చేస్తాయి. ఆచారాలను ఒక పక్కన, ఆయనను ఇంకో పక్కన పెడితే ఆచారాలు ఆయన మీద నుంచి మన దృష్టిని మరలు చేస్తాయి. దేవుడు పెట్టిన ఆచారాల్ని ఇశ్రాయేలీలు విగ్రహాలు చేశారు. ఇత్తడి సర్పాన్ని దేవుడే పెట్టాడు, విగ్రహం అయిపోయింది. ఏఫోదును దేవుడే పెట్టాడు, విగ్రహం అయిపోయింది. సబ్బాతు దినం అనేటువంటి ఆచారాన్ని దేవుడే పెట్టాడు, విగ్రహం అయిపోయింది. యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి చివరికి ఆయన గద్దించాల్సి వచ్చింది. సబ్బాతు పైన కూడా మనిషి కుమారుడు ప్రభువే అని చెప్పాడు. ఆచారం, సబ్బాతు మనుషుడి కోసమే కానీ మనుషుడు సబ్బాతు కోసం కాదు అని చెప్పాడు. ఆచారాలు మనకి బానిసలుగా ఉండాలి, మనం ఆచారానికి బానిస కాకూడదు. ఆచారం మనల్ని క్రమశిక్షణలో ఉంచడం కోసం మాత్రమే. ఆచారాన్ని పూజించకూడదు, ఆయనను పూజించాలి. ఆచారంలో గర్వించే క్రైస్తవ్యాన్ని ఈరోజు నేను చూస్తున్నాను. ఆచారంలో నిష్ఠ గరిష్టతను పాటించేటువంటి క్రైస్తవ్యాన్ని నేను ఈరోజు చూస్తున్నాను. తుచ్చమైన మనం పెట్టుకున్నటువంటి తృణప్రాయమైనటువంటి ఆచారాల్ని మనము గుండెల్లో పదిలంగా దాచిపెట్టుకుంటున్నాం. కానీ క్రీస్తుకు వ్యతిరేకమైన, ఆయన వాక్యానికి వ్యతిరేకమైన ఎన్నో దౌర్భాగ్యకరమైన విషయాలను మనం ఈరోజు ఖండించట్లేదు. ఆచారం అది అసలు దాని మీద నుంచి, సత్యం మీద నుంచి మన దృష్టిని మరలు చేస్తుంది. అందుకనే చూడండి, కొన్ని సంవత్సరాల తరబడి మనం సంఘానికి వెళ్తున్నాం, ఫెలోషిప్కి వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం. మార్పు వచ్చిందా? మీటింగుల తర్వాత మీటింగులకు వెళ్తున్నాం, మార్పు వచ్చిందా? ప్రతి దినం టీవీల్లో హోరెత్తిస్తున్నారు ప్రసంగాలు, మార్పు వచ్చిందా? గ్రాఫ్ ఒకటి తీసుకుని 10 ఏళ్ల క్రితం నేనెవరిని, ఇప్పుడు నేనెవరిని, నిన్నటి నా భక్తి ఏంటి, ఈరోజు నా భక్తి ఏంటి, గత వారం నా భక్తి ఏంటి, ఈరోజు నా భక్తి ఏంటి, మార్కులు వేయండి చూద్దాం. గత క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి ఎదిగానా? గత గుడ్ ఫ్రైడేకి ఈ గుడ్ ఫ్రైడేకి ఎదిగానా? గత సంవత్సరం 40 దినాలు నిష్ఠగా లెంటు పాటించానే, ఈ సంవత్సరం లెంటుకి ఎదిగానా? గ్రాఫ్ వేసుకోండి, మీకు మీరే. ఎదుగుదల ఉండదు, గ్రాఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఫ్లాట్ క్రిస్టియానిటీ, దెర్ ఇస్ నో గ్రోత్. ఆచారాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు విఘాతాలు, అడ్డుబండలు. ఎదుగుదల ఎలా వస్తుందంటే, నాకంటే ఉన్నతుణ్ణి పూజించినప్పుడు ఎదుగుదల వస్తుంది. విగ్రహాల గురించి బైబిల్లో ఒక మాట ఉంది, అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. వాటిని చేయువారును వాటిని పూజించువారును వాటి వలె ఉందురు. ఆరాధనలో ఉన్నటువంటి కిటుకది, రహస్యం అది. నువ్వు దేన్ని ఆరాధిస్తావో దానికంటే ఎదగలేవు, దానిలాగా అయిపోతావు. చిరంజీవిని ఆరాధిస్తే అంతకంటే ఎక్కువ ఎదగలేవు, మహేష్ బాబుని ఆరాధిస్తే అంతకంటే ఎక్కువ ఎదగలేవు. కానీ మహోన్నతుడైనటువంటి, అనంతుడైనటువంటి, సర్వాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనలాగా మారిపోతావు. క్రీస్తు సారూప్యతలోకి ఎదగడానికి ఆచారం కాదు కావాల్సింది, ఆరాధన. క్రీస్తును ఆరాధించడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయనను అన్వేషించినప్పుడు, ఆయనను తిలకించినప్పుడు, ఆయనను అనుభవించినప్పుడు. ఎవరైతే ఆయనను అనుభవిస్తారో వాళ్ళు అప్రయత్నంగా ఆరాధిస్తారు. పరలోకంలో యెషయా చూసిన సీన్ ఏమిటి? ఆయన మహాపరిశుద్ధతలో అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు.
దూతగణాలు ఆయన్ను చూసి ఏమని ఆరాధిస్తున్నాయి? సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు ఒకరితో ఒకళ్ళకు చెప్పుకుంటూ పాడుకుంటున్నారట, ప్రతిగానములు చేయుచున్నారట. ఇన్స్పిరేషన్ ఆరాధనకి ఎప్పుడు వస్తుందంటే ప్రభువు స్వరూపాన్ని తిలకించినప్పుడు. ఆచారం ఏం చేస్తుంది? మనల్ని యంత్రాలుగా, యాంత్రికంగా మార్చేస్తుంది. ఆచారాన్ని దాటి, ఆచారానికి అతీతంగా ఆయనను అనుభవించాలి. ఆయనను అనుభవించినప్పుడు ఆరాధన పెళ్ళుబుకి వస్తుంది, సహజంగా పెళ్ళుబుకుతుంది. ఆరాధన ఆయనలాగా ఆరాధకుడిని మార్చేస్తుంది. క్రిస్టియానిటీ ఎదగడానికి విఘాతం. 4వ నకిలీ క్రైస్తవం నేను చూశాను ఆంధ్రదేశంలో. క్రిస్టియానిటీ, నేనే నెంబర్ 1, నా సంఘమే, నేనే పరలోకానికి వెళ్తా. నేనెవరిని అనుకున్నావు? ఈ సంఘం పునాదులు వేసినప్పుడున్నా, ఒకసారి మనం పునాదుల్లోకి వెళ్ళి వెతకాలి ఆయన కోసం. ఎవడనుకున్నావు? నేను మా ముత్తాత ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు. క్రిస్టియానిటీ. ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. ఎక్కడ అహం ఉంటుందో అక్కడ ఆరాధన చెల్లదు. ఆరాధన అంటే నా అహాన్ని దేవుని బలిపీఠం మీద పణంగా పెట్టడం, అది ఆరాధన. మీ అవయవములను సజీవ యాగముగా ఆయనకు అర్పించండి. ఆ నాణ్యాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఈ నాణ్యం పైన ఎవరి బొమ్మ ఉంది అని అడిగాడు. సీజర్ బొమ్మ ఉంది అని చెప్పారు అందరూ. సీజర్వి సీజర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. మరి దేవుని బొమ్మ ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది, నా మీద ఉంది. ఆయన పోలికలో చేయబడ్డాం మనం. మనల్ని మనం ఇచ్చివేసుకోవడం ఆరాధన. డబ్బు ఇవ్వడం సులభం, సమయం ఇవ్వడం సులభం, గిటార్ కొట్టడం సులభం, నాలాగా ప్రసంగాలు చేయడం కూడా సులభమే. కానీ నన్ను నేను ఇచ్చివేసుకోవడం కష్టం. ఎక్కడ అహం రాజ్యం వెళుతుందో అక్కడ ఆయనకు స్థానం ఉండదు. ఎప్పుడైతే నేను అంటానో నా మొదటి శత్రువు దేవుడే. ఆయన అహంకారులను ఎదిరించును, దీనులకు కృపను అనుగ్రహించును. అహంభావం పనికిరాదు. నిజమైన క్రైస్తవంలో అహం ఉండదు. ఆ రోజున యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చే రోజున 2 బ్యాచ్లు ఆయన ముందు నిలబడ్డాయి. ఒక బ్యాచ్ ఎస్టీ చెబుతుంది, సొంత డబ్బా కొట్టుకుంటుంది. వాళ్ళ సాక్ష్యం వాళ్లే చెప్పుకుంటున్నారు. ప్రభువా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము స్వస్థపరచలేదా? డాష్ 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 బ్లా బ్లా బ్లా. లాస్ట్లో యేసు ప్రభు ఏమన్నాడు? నా నామమున. అరే, మీరెవరో నాకు తెలియదే. ఈరోజు యేసుక్రీస్తు నామములో బోధిస్తున్నారు చాలా మంది. యేసుక్రీస్తు నామములో అద్భుతాలు చేస్తున్నారు చాలా మంది. అందరిని అనట్లేదు నేను. వాళ్ళు కలిసిపోయారు. నకిలీ వచ్చి అసలీలో కలిసిపోయింది. గురుగులు వచ్చి గోధుమలలో కలిసిపోయాయి. విడదీసే పరిస్థితి లేదు. ఆ రోజున ఆయన అంటాడు, అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి తొలగిపోవడే, నేను మిమ్మల్ని ఎరుగను. అరే, నీ నామంలో కదా చేశాం. నాకైతే తెలీదు మీరెవరో. ఆ బ్యాచ్లో ఉందామా? 2వ బ్యాచ్ కనపడింది. మౌనంగా, దీనంగా అక్కడ కూర్చున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పట్లేదు. ప్రభువే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు కదా మీరు, నాకు దాహం వేస్తే నీళ్ళు ఇచ్చారు కదా మీరు, నాకు ఆకలి వేస్తే అన్నం పెట్టారు కదా మీరు. అదేంటి ప్రభువా, మేమెప్పుడు పెట్టాం? మంచోడికి పాపం వాడు మంచోడని తెలీదు.
అహం లేదు, నేను అన్న ఫీలింగ్ లేదు. దీనత్వం. మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. అప్పుడు దాకా వెలగలేదు వాళ్ళకి. అహంభావికి తన తప్పు తనకు తెలియదు. ఈరోజు చాలా మంది స్వనీతి క్రైస్తవుల్ని చూస్తున్నాను. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఎవరినో తెలుసా? నువ్వెవరో నాకెలా తెలుస్తుంది? నీకు తెలియాలి. కానీ అహం, స్వనీతి పరలోకానికి అడ్డుబండ. స్వనీతి పరుల దగ్గరకు యేసు రాడు. యేసు పాపులతో కలిసి సహపంక్తిలో భోజనం చేస్తుంటే ఎగతాళి చేశారు. ఈయన ప్రవక్త పాపులతో, మద్యపానులతో, సుంకరులతో భోజనం చేస్తున్నాడే అని ఎద్దేవా చేస్తే ఆయన ఇంకా ఎద్దేవా చేశాడు. ఆయన ఎగతాళి చేస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఆయన వ్యంగ్యంగా ఏమన్నాడు తెలుసా? రోగులకే కానీ ఆరోగ్యవంతులకు డాక్టర్ అక్కర్లేదన్నాడు. అంటే వాళ్ళేమో ఆరోగ్యవంతులా పరిశీలు, వీళ్ళేమో రోగులా? అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన వ్యంగ్యం ఏంటంటే, ఎవడికి డాక్టర్ హెల్ప్ చేస్తాడంటే డాక్టర్ దగ్గరికి వచ్చి అయ్యా నాకు జబ్బు వచ్చిందయ్యా అన్నోడికి హెల్ప్ చేస్తాడు. జబ్బు వచ్చినా కూడా నాకేం బాగాలేదు, నేను బాగానే ఉన్నాను అనుకునేవాడికి డాక్టర్ హెల్ప్ చేయలేడు. అరే మీరు కూడా రోగులేరా? వీళ్ళు కూడా రోగులే, కానీ మీకు ఒక రోగం, ఇంకొక రోగం కూడా ఉంది. మీ రోగం తెలుసుకోలేని రోగం ఉంది మీకు, అందుకని మీకు డాక్టర్ అక్కర్లేదు. వీళ్ళకు ఒక మంచి గుణం ఉంది, రోగులైనా కూడా వాళ్ళ రోగం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళ దగ్గరికి వచ్చాను, పరమ వైద్యుడిని. స్వనీతి పరుల దగ్గరకు దేవుడు రాడు. స్వనీతి పరులు దేవుని దగ్గరికి రాలేరు. ఐ క్రిస్టియానిటీ ఈజ్ అ డూప్లికేట్ క్రిస్టియానిటీ. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ప్రసంగం చేసి డాబు చెప్పుకుంటా ఉంటే నమ్మకండి. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తుంటే ఇతను ఎప్పుడు చదువుకోలేదే, ఇతనికి ఇంత అద్భుతమైనటువంటి సత్యాలు ఎలా తెలుసు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా సిద్ధాంతం నాది కాదు, పైనుంచి వస్తుంది. పైనుంచి సిద్ధాంతం వచ్చిన వాడట తను తాను మహిమపరచుకోడట, ఆయన్నే మహిమపరుస్తాడట. ఐ క్రిస్టియానిటీ డూప్లికేట్ క్రిస్టియానిటీ. యేసు తను మహిమపరచుకోలేదు, తన తండ్రిని మహిమపరిచారు. ఈరోజు యేసుక్రీస్తు పేరిట వచ్చిన వాళ్ళు చాలా మంది తమను తాము మహిమపరుచుకుంటున్నారు. నేను పులి అంటున్నారు, నేను సింహం అంటున్నారు. ఎవడు సింహం, ఎవడు పులి? గుంట నక్కలం మనం. యేసు ఒక్కడే యూదా గోత్రపు సింహం. ఆ సింహం వెనక ధైర్యంగా నడిచే గొర్రెలం మనం కాదు సింహాలు. ఎక్కడ అహం రాజ్యం వెళితే అక్కడ యేసు ఉండడు. కొంతమంది ఈరోజు పరిశుద్ధాత్మ పేరిట చాలా గొప్ప కార్యాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట? తన్ను తాను మహిమపరచుకొనక నన్ను మహిమపరచును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎక్కడ యేసు కార్యం జరుగుతుంది, ఎక్కడ ఆత్మకార్యం జరుగుతుంది, దేవునికి మహిమ చెల్లిన చోట ఐ క్రిస్టియానిటీకి దేవుని రాజ్యంలో తావులేదు. నకిలీ క్రైస్తవం. నో ఈ క్రిస్టియానిటీ, నో పీ క్రిస్టియానిటీ, నో టీ క్రిస్టియానిటీ, నో ఐ క్రిస్టియానిటీ. వి నీడ్ ట్రూ క్రిస్టియానిటీ. మనకు అసలు సిసలైన క్రైస్తవం కావాలి. నేను ముగిస్తాను. అసలు సిసలైన క్రైస్తవ్యానికి కనీసం 3 లక్షణాలు ఉంటాయి. కనీసం 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి, అది క్రీస్తు కేంద్రితంగా ఉంటుంది. ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్. ద ట్రూ మార్క్ ఆఫ్ ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ ఇట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్. క్రీస్తే హైలైట్ అవుతాడు ఆ క్రైస్తవంలో. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకొనును అని చెప్పాడు యోహాను సువార్తలో. ఆయన శిలువ మీదకి ఎత్తబడినప్పుడు లోకంలో ఉన్న అనేకులను ఆకర్షించుకుంటాడంట. ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు అనేకుల్ని ఆకర్షించలేకపోతుంది? ఈరోజు క్రైస్తవం ఎందుకు మైనారిటీగా ఉంటుంది? ఈరోజు క్రైస్తవేతరులు ఎందుకు మనల్ని చూసి ఆకర్షితులు కాలేకపోతున్నారు? మనం క్రీస్తుని పైకి ఎత్తట్లేదు, అందుకే మనల్ని మనం పైకి ఎత్తుకుంటున్నాం.
మన సంఘాల్లో, మన జీవితాల్లో యేసు క్రీస్తుకి పెద్దపీట వేయాలి, పట్టం కట్టాలి, ఆయన్ను హెచ్చించాలి, ఆయన్ను ప్రతిబింబించాలి, ఆయనను గౌరవించాలి. అప్పుడు భారతీయులంతా క్రైస్తవుల వైపు చూస్తారు. మనిషి కుమారుని పైకెత్తి చూడండి, భారతీయ క్రైస్తవం ద రెస్ట్ ఆఫ్ ఇండియాని ఆకర్షితం చేసుకుంటుంది. డాక్టర్ జాన్ స్టార్ట్, ఆర్డబ్ల్యూ జాన్ స్టార్ట్ ఎలిజబెత్ రాణికి చాప్లిన్గా పనిచేశాడు ఇంగ్లాండ్లో. ఇటీవలి కాలంలో చనిపోయాడు ఆయన. 80 సంవత్సరాలు జీవించాడు. 20 సంవత్సరాలప్పుడు ప్రభు సేవలోకి వచ్చాడు. 60 సంవత్సరాల తన సేవను, షష్ఠి పూర్తిని, 80 సంవత్సరాల తన 80వ బర్త్డేని లండన్ ఆల్ సోల్స్ చర్చ్లో జరిపినప్పుడు ఈ గొప్ప దైవజనుడు ప్రసంగం చేస్తుంటే ఆ క్యాసెట్ పొరపాటున నాకు దొరికింది. ఆయన ఏమన్నాడంటే, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అని అడిగారు ఆయన్ని. ఈరోజు జాన్ స్టార్ట్ గారంటే ఇవాంజలికల్ క్రిస్టియానిటీలో 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో ఒక అధికారం. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చేసిన ప్రసంగాలు ఏదైనా మీరు చూడండి, ఏదైనా మీరు చదవండి, ఏదైనా మీరు వినండి, క్రీస్తు 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 ఆ శబ్దమే వినపడుతుంది. ఆయన గురించినటువంటి, ఆయన వ్యక్తిత్వం గురించిన, ఆయన ఔన్నత్యం గురించిన, ఆయన యొక్క ప్రత్యేకత గురించినటువంటి, విశిష్టత గురించినటువంటి ఆవిష్కరణే కనపడుతుంది. ఆయన అడిగారు, వాట్ ఈస్ యువర్ సీక్రెట్? నేను 20 సంవత్సరాలప్పుడు ప్రభు సేవలోకి వచ్చినప్పుడు దేవుడు యోహాను సువార్త ద్వారా నాతో మాట్లాడాడు. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడు. కాబట్టి నా మినిస్ట్రీకి ఒక మోటో పెట్టుకున్నాను, ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఏమిటంటే, ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు సేవ చేసినా నేను మరుగున పడాలి, క్రీస్తును పైకెత్తాలి. ఈరోజు లక్షలాది మంది ప్రపంచంలో ఆయన మినిస్ట్రీ ద్వారా బ్లెస్ అయ్యారు. ఇతరులకి నువ్వు ఒక బ్లెస్సింగ్గా ఉండాలనుకుంటే, ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఉండాలనుకుంటే, ఒక ఆశీర్వాద మాధ్యమంగా ఉండాలనుకుంటే, నువ్వు పరిచారకుడువైనా, నాయకుడువైనా, సామాన్య క్రైస్తవుడివి, క్రైస్తవురాలవైనా సరే, సీక్రెట్ ఒకటే, క్రీస్తును పైకెత్తు నీ జీవితంలో. అది అసలు క్రైస్తవం. రెండవ క్రైస్తవం, అసలు క్రైస్తవ్యానికి రెండవ చిహ్నం, ద ట్రూ మార్క్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఈజ్ ఇట్ ఈస్ వర్డ్ సెంటర్డ్. అది వాక్య కేంద్రితంగా ఉంటుంది. క్రైస్తవ్యానికి ఒకే ఒక ప్రమాణం, అది బైబిల్. దీనికి మించిన ప్రమాణం లేదు. పోపును ఎదిరించడానికి మార్టిన్ లూథర్ కారణం బైబిల్. ఒక క్యాథలిక్ సన్యాసిగా, మత సన్యాసిగా, మాంక్గా బైబిల్ చదువుతూ ఉంటే సడన్గా ఓ రోజున ఆయన దృష్టి రోమాపత్రిక 3వ అధ్యాయం మీద పడింది. అక్కడున్నటువంటి వాక్యాలు ఆయనకు కనువిప్పు కలిగించాయి. అప్పటిదాకా ఈ వాక్యాన్ని అందరూ చదవడానికి లేదు, మీకు తెలుసా? ఇది లాటిన్లో ఉండేది, ఇది గ్రీక్లో, హీబ్రూలో ఉండేది. ఆ భాష ఎవరికి రాదు, పండితులకు మాత్రమే పరిమితం. మార్టిన్ లూథర్ ఒకటి నమ్మాడు, వాక్యాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రజలు సంకెళ్ళ నుంచి విడుదలవుతారు, పోపు అణచివేత నుంచి, అబద్ధాల నుంచి, అసత్యం నుంచి బయటకు వస్తారు, సత్యదేవుణ్ణి తెలుసుకుంటారు అని నమ్మాడు. అందుకనే జర్మనీలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు, వాడుక భాషలోకి. అదే సమయంలో అద్భుతం ఏమిటంటే, జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ని కనుక్కున్నాడు. మొట్టమొదట అచ్చైనటువంటి బైబిల్ పుస్తకం బైబిల్. వాక్యానికి ప్రాధాన్యత. విలియం కేరీ భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే, అందరికీ, భారతీయులందరికీ సువార్త చెప్పడానికి వచ్చాడు. వచ్చేటప్పటికి భారతీయుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సాంఘిక దురాచారాలతో మగ్గిపోతున్నారు, మూఢ నమ్మకాలతో మగ్గిపోతున్నారు. చదువు కూడా రాదు వాళ్ళకి. బైబిల్ ఇద్దామంటే చదువుకోలేరు. అందుకని ముందు వాళ్ళని సంస్కరించి, వాళ్ళకి చదువు చెప్పి, చదవడం నేర్పించి, ఆలోచించడం నేర్పించి, అప్పుడు 40 భాషల్లో బైబిల్ని ఇచ్చాడు. ఎందుకంత కష్టపడ్డాడు?
వాక్యం క్రైస్తవ్యానికి ప్రమాణం. అసలు క్రైస్తవం వాక్య కేంద్రితంగా ఉంటుంది. అది తప్పు దిద్దడానికి, ఉపదేశించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, ఖండించడానికి ప్రమాణం. నన్ను విమర్శించుకోవడానికి, ఎదుటివారిని విమర్శించడానికి ప్రమాణం. సత్యాసత్యాలను నిగ్గు తేల్చడానికి ప్రమాణం. అందుకని యేసుక్రీస్తు వారు చివరి ప్రార్థనలో ఏమని ప్రార్థన చేశాడు? శిష్యుల కోసం మాత్రమే ప్రార్థన చేయాలా? తండ్రి, వీరి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయాలా? వీరి వాక్యము విని మారు మనసు పొందబోయే వారందరి కోసం, విశ్వసించే వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. రాజమండ్రి క్రైస్తవుల కోసం ఆ రోజు గెత్సెమనీలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, నీ సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. క్రైస్తవులకు వాక్యం ప్రమాణం. చివరి మాట నేను ముగిస్తాను. అసలు క్రైస్తవ్యానికి మూడవ ప్రధాన చిహ్నం. అసలు క్రైస్తవ్యం పీపుల్ సెంటర్డ్గా ఉంటుంది, వ్యక్తుల్ని పట్టించుకుంటుంది, కులం పేరట విభజించుకోదు. అరే వాడు మనోడు కాదు కదా, వాడికెందుకు సాయం చేయడం, వాడి కాలు కింద కార్పెట్ లాగేద్దాం అనుకోదు ఆ క్రైస్తవం. ఈరోజు క్రైస్తవులకి ఐక్యత లేదు. ఎందుకని? ఐక్యపరిచేవాడుని వదిలేసాం మనం. ఐక్యపరిచే సిలువని వదిలిపెట్టేశాం మనం. సిలువను సింబల్గా ధరించాం, సిలువని ఆభరణాలుగా ధరించాం. సిలువని ధరించామే కానీ పునికి పుచ్చుకోలేదు మనం. క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన వ్యక్తులను ప్రేమించాడు, వ్యక్తులను ప్రేమించాడు. అభాగ్యుల్ని హక్కున చేర్చుకున్నాడు. ఎవ్వరూ పట్టించుకోని వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు. 38 సంవత్సరాలు ఓ సమాజంలో ఆ కోనేరు ఒడ్డున కూర్చొని ఎవడైనా సాయం చేస్తాడేమో, స్వస్థత పొందుదామని చూస్తూ ఉంటే ఒక్కడు కూడా లేదా? 38 years, 38 సంవత్సరాలు ఒక్కడు కూడా సాయం చేసేవాళ్ళు లేడంటే ఎంత దౌర్భాగ్యకరమైన సమాజం అది. మనిషిని పట్టించుకొని సమాజం. వాడిని పట్టించుకున్నాడు యేసుక్రీస్తు. నిమ్న జాతులుగా ముద్ర వేసిన సమరయుల్ని ప్రేమించాడు. పాపాత్ములుగా ముద్ర వేసిన పతితల్ని తాకనిచ్చాడు. ఆయన వ్యక్తి కేంద్రితంగా పనిచేశాడు. ఆయన మనుషుల కోసం పనిచేశాడు. ఎక్కడ ఉంటే అక్కడ జనసందోహం. ఆయన ప్రజల మధ్య జీవించిన ప్రజల మనిషి. ప్రజల వద్దకు పాలన బాబుగారు తేలా, దేవుడు తెచ్చాడు ముందు. ఆ పాలకుడు దిగి వచ్చి మన మధ్య జీవించాడు, మన మధ్య నివసించాడు, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడు, ప్రజాకేంద్రితంగా పనిచేశాడు. నీ తోటి క్రైస్తవుని నువ్వు అలా ప్రేమిస్తున్నావా? నీ తోటి హైందవ సోదరుణ్ణి, ముస్లిం సోదరుణ్ణి, సిక్కు సోదరుణ్ణి నువ్వు అలా ప్రేమిస్తున్నావా? స్త్రీ పురుష భేదం లేకుండా ప్రేమిస్తున్నావా? కులమత భేదాలు లేకుండా ప్రేమిస్తున్నావా? అది అసలు క్రైస్తవం. ఈ క్రైస్తవం మనకు కావాలి. క్రీస్తు కేంద్రిత క్రైస్తవం, వాక్య కేంద్రిత క్రైస్తవం, మనుషులను ప్రేమించే క్రైస్తవం. దేవుడు మనుషుల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు. మనుషులు వస్తువుల్ని తమ స్వరూపంలో చేసుకున్నారు. చెవిని స్టడీ చేసి ఒక టేప్ రికార్డర్ని కనుక్కున్నారు, ఒక స్పీకర్ని కనుక్కున్నారు. కన్నుని స్టడీ చేసి ఒక వీడియో కెమెరాని, ఒక స్టిల్ కెమెరాని కనుక్కున్నారు. బ్రెయిన్ని స్టడీ చేసి ఓ కంప్యూటర్ని కనుక్కున్నారు. దేవుడు తన పోలికలో మనుషుల్ని సృజించుకున్నాడు. మనుషులు తమ పోలికలో వస్తువుల్ని సృజించారు. ఘోరమైన విషయం ఏమిటంటే వస్తువులు వాడుకోవడానికి సృష్టించుకున్నాం. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, ప్రేమించబడ్డానికి సృష్టించాడు తన పోలికలో. మనం వస్తువుల్ని, వాడుకోవాల్సిన వస్తువుల్ని ప్రేమిస్తాం, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటాం. అది మన దౌర్భాగ్యత. మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని వాడుకోండి. మనుషులు దైవస్వరూపులు. వాళ్ళని గౌరవించడం వల్ల మీరు దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు అవుతారు. వాళ్ళని ప్రేమించడం వల్ల మీరు దేవుణ్ణి ప్రేమించినట్టు లెక్క. క్రీస్తు కేంద్రిత క్రైస్తవం, వాక్య కేంద్రిత క్రైస్తవం, ప్రజా కేంద్రిత క్రైస్తవం,
రాజమహేంద్రవరంలో నెలకొల్పబడాలని, స్థాపించబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. మీరు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం.